ఏంటి నిర్లక్ష్యం? అది డిప్యూటీ సీఎం ఆఫీస్ అనే విషయం మర్చిపోయారా? భారీ భద్రత ఉన్న ఓ వ్యక్తి ఆఫీస్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు అంటూ ఉన్నతాధికారులు యాక్షన్లోకి దిగారు. ఈ ఘటనలో 5 అధికారులపై వేటు పడింది. మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రాంగణంలోనే డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు పవన్ కళ్యాణ్ నివాసం కూడా ఉంది. శుక్రవారం ఉదయం రోజున ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రాంగణంలోకి శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఖాజూర్ గ్రామానికి చెందిన నీలాద్రి ప్రవేశించాడు. అక్కడ పార్కింగ్ చేసున్న కారుపై రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా అద్దాలను పగలగొట్టాడు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు అతణ్ణి ఆపే ప్రయత్నం చేశారు. అంతలో ఆ వ్యక్తి బయటకు పరుగు తీసే ప్రయత్నం చేయడంతో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. జనసేన కార్యాలయంలో ప్రస్తుతం చిన్న చిన్న నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ పని చేసేందుకొచ్చిన వాళ్లతో పాటు ఇతను కూడా కార్యాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ సెక్యూరిటీతో అతనికి గొడవ జరిగింది. ఆ వెంటనే అక్కడున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వాహనంపై రాడ్డుతో దాడి చేశాడు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. భద్రతా వైఫల్యమే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో సదరు అధికారులపై చర్యలు తీసుకుంది పోలీస్ శాఖ. భద్రతా విభాగం నుంచి 5గురిని వెనక్కు పంపారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి పెంటారావుతో పాటు 4 కానిస్టేబుళ్లను హెడాఫీస్లో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ముఖ్య భద్రతాధికారి పెంటారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. జనసేన ఆఫీస్పై దాడికి పాల్పడిన నీలాద్రిని అరెస్టు చేసిన మంగళగిరి పట్టణ పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏ ఉద్దేశంతో మంగళగిరికొచ్చాడు, ఈ దాడి వెనక ఇంకేమైనా కారణం ఉందా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పార్టీ కార్యకర్తలు, నేతలు నిత్యం ఉంటారు. అలాంటి ఆఫీసులోకి ఓ వ్యక్తి చొరబడి వాహనాలను ధ్వంసం చేయడంతో కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.